పాండవులు ద్రౌపదిని 5గురు వివాహం చేసుకోవడానికి 2 ప్రధాన కారణాలున్నాయి. ఒకటి కుంతీదేవి కోరిక, మరొకటి పూర్వజన్మల వరం. అయితే ద్రౌపది స్వయంవరం గెలిచిన తరువాత అర్జునుడు తన సోదరులు తల్లి కుంతి నివసిస్తున్న కుమ్మరి ఇంటికి వెళ్లి బయట నుండి ఇలా అంటాడు, అమ్మా, ఈ రోజు మేము అద్భుతమైన భిక్షను సంపాదించాము అని. కుంతి లోపల నుండి అది భిక్షాటనలో తెచ్చిన ఆహారం అనుకొని చూడకుండానే ధర్మం తప్పకూడదనే ఉద్దేశంతో మీ 5గురు ఆ భిక్షను సమానంగా పంచుకోండి అని ఆజ్ఞాపించింది. తల్లి నోటి నుంచి వచ్చిన ఆజ్ఞను ధర్మరాజు యుధిష్ఠిరుడు తిరస్కరించలేకపోయాడు. అయితే తల్లి ఆజ్ఞను పాటించడం పాండవుల ధర్మం కాబట్టి ఆ వివాహాన్ని అంగీకరించక తప్పలేదు. అయితే పూర్వజన్మల వరం గురించి నెక్స్ట్ వీడియోలో చూద్దాం. అంటిల్ దెన్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ప్రవికావ్య తరంగం. థ్యాంక్ యూ.